పప్పు వర్సెస్ రోబో. పప్పు యాక్సిడెంటల్‌గా ఇంట్లో ఒక రోబోని ఆన్ చేస్తాడు. కానీ ఆ రోబో అన్ని జోక్స్‌గానే అర్థం చేసుకుంటుంది. ఏది సీరియస్‌గా చెప్పినా అది నవ్వుతూనే ఉంటుంది. పంచాంగం. ఒక పల్లెటూరి పంచాంగం అన్ని రాసులను ఫన్నీ సూచనలు ఇస్తుంటుంది. మీకు ఈరోజు మిరపకాయలు తినకూడదు. లేని పక్షంలో మీరు ఆకాశంలో ఎగరవచ్చు అని చెప్తూ ఉంటుంది. నిద్రలేని నక్క. ఒక నక్క నిద్రపోవాలనుకుంటుంది. కానీ పక్కనే ఉన్న కుందేలు రోజు మ్యూజిక్ చేస్తూ, డాన్స్ చేస్తూ నిద్ర భంగం చేస్తూ ఉంటుంది. చివరకు నక్క ప్లే చేయటానికి డీజే అవుతుంది. హ్యాపీగా డాన్స్ చేస్తూ ఉంటుంది. పిల్లి కాకి డెలివరీ సర్వీస్. పిల్లి మరియు కాకి కలిపి టిఫిన్ డెలివరీ సర్వీస్ స్టార్ట్ చేస్తాడు. కానీ పిల్లి ఎప్పుడు కస్టమర్ టిఫిన్ తినేస్తూ ఉంటుంది. ఇది కాకికి నచ్చదు, చిరాకు తెప్పిస్తుంది. ఎగిరే సైకిల్. చిట్టి అనే పిల్లవాడు సైకిల్ని హీలియం బెలూన్తో తయారు చేశాడు. ఇప్పుడు అతను ఆకాశంలో మైదానం వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. అతని ఆనందానికి హద్దు లేకుండా పోతుంది. ప్రింటర్. ఒక స్కూల్లో ప్రింటర్ కంప్యూటర్ చెప్పినట్టు కాకుండా తన ఇష్టం వచ్చినట్టు అక్షరాలను మార్చి ప్రింట్ చేస్తుంది. అందుకే టెస్టుల్లో పిల్లలు ఫన్నీ జవాబులు పెడతారు. దానివల్ల వారు మార్కులు కోల్పోవాల్సి వస్తుంది. కోతి యొక్క సెల్ఫీ షో. ఒక కోతి సెల్ఫీ కెమెరాతో ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫేమస్ అవుతుంది. కానీ చివరికి అది యాక్సిడెంటల్‌గా మంత్రిని ట్రోలింగ్ చేస్తుంది. దాని యాటిట్యూడ్‌కి మంత్రి చాలా సంతోషిస్తాడు. డ్యాన్స్ ఫెస్టివల్. ఒక బట్టల దుకాణంలో ఉన్న బెండకాయలు పచ్చడి ప్యాకెట్ బాగా పక్కకి జారి ఫ్లోర్ మీద పడుతుంది. అప్పుడు అన్ని కూరగాయలు కలిపి డ్యాన్స్ చేయడం మొదలుపెడతాయి. అందరూ దాన్ని చూసి ఆనందంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు.